ప్రజ్ఞవదనికి ఏమైనా ప్రాబ్లం ఉందా? అంటే నాకు పెళ్ళై నేను అత్తవారింటికి వెళ్ళిన దగ్గర నుండి ప్రజ్ఞకు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తోంది. చాలా రూడ్గా ప్రవర్తిస్తుంది అమ్మమ్మ గారితో. తనెందుకలా చేస్తోంది? తనెప్పుడూ పెద్దవాళ్ళతో గట్టిగా మాట్లాడను కూడా మాట్లాడదు. కానీ అభివాళ్ళ నానమ్మతో ఇలా ప్రవర్తించడం, నాకొక్క మాట కూడా చెప్పకుండా ఆకాష్కి అర్చనకి పెళ్లి చేసింది. కనీసం చేసిన తర్వాత కూడా ఏమీ చెప్పలేదు. అసలు ప్రజ్ఞ మనసులో ఏముందో నాకేమీ అర్థం కావడం లేదు. మన ఇంటి దగ్గర గురుద్వారా ఉంది కదా, నేను అక్కడే ఉన్నానమ్మా. నువ్వు ఒక పచ్చి వెంటనే ఇక్కడికి వచ్చి నేను నీకు ఒకటి చెప్పాలి, అర్జెంట్. అంటే ఆ రోజు తను నాతో అబద్ధం చెప్పిందా? అసలు ప్రజ్ఞ ఏం కోరుకుంటోంది? అతి కష్టం మీద అంతా సర్దుకుంది, కానీ ఎందుకు అంత నాశనం చేసుకుంటోంది? ఇప్పుడు తనతో మాట్లాడి చూస్తాను. వద్దు, ఫోన్లో వద్దులే. ఫోన్లో అడిగితే మళ్ళీ ఏదో ఒక సాకు చెప్తుంది. ఎదురుగా వెళ్ళి మాట్లాడతాను. అప్పుడు అబద్ధం చెప్పలేదు కదా. నేను తన్ని వెళ్ళి కలవాల్సిందే. ఈ ఆడాళ్ళని ఎవ్వడూ అర్థం చేసుకోలేడు. వీళ్ళకి కేవలం టార్చర్ చేయటం మాత్రమే వచ్చు. సమయం వచ్చినప్పుడు ఎమోషనల్ అయిపోయి వాళ్ళ పని చేయించుకుంటారు. కానీ నేను రాక్ స్టార్ని. ప్రపంచం అంతా నా మాట వింటుంది, నేను తన మాట ఎందుకు వినాలి? నేనేం చెప్పను నాన్నమ్మకి. అభి, నువ్వెక్కడున్నావు? నానమ్మ నేను ఒక అర్జెంట్ పని మీద బయటకు వచ్చాను. కాసేపట్లో ఇంటికి వచ్చేస్తాను. సరే నానమ్మ, ఒక విషయం అడగాలి. అది ప్రొడ్యూసర్ ఇంటికి వచ్చాడా డబ్బు తీసుకుని? వచ్చాడు బాబు. వచ్చి ₹1 కోటి ఇచ్చేసి వెళ్ళాడు. ఆ డబ్బంతా నీ ఆల్బమ్ కలెక్షన్ అని చెప్పాడు. నేను ఆ డబ్బు మొత్తం ప్రజ్ఞకి ఇచ్చేశాను. సరే నానమ్మ, నువ్వు నాకు ఒక పని చేసి పెడతావు ప్లీజ్. అది ఆకాష్కి చెప్పి సగం డబ్బుని బ్యాంకులో వేయించవా? సరే సరే చెప్తాలే బాబు. కాని బాబు, నువ్వు నీ పని పూర్తి చేసుకుని త్వరగా ఇంటికి వచ్చేసే. అలాగే వచ్చేస్తానమ్మా. సరే బాబు, ఉంటాను. బాయ్. తను ఇదే సరైన సమయం, అలాగే ఆఖరి అవకాశం. ఇప్పుడు ఎలాంటి తప్పు జరగకూడదు. నా వైపు నుంచి నేను ప్రిపేర్డ్గా ఉన్నాను. నువ్విప్పుడు నీ ప్లాన్ మీద దృష్టి పెట్టు, ఎందుకంటే నువ్వు నాకు చాలా నర్వస్గా కనిపిస్తున్నావు. ప్రజ్ఞ, ప్రజ్ఞ. అమ్మమ్మ, మీరు చెప్పండి. అమ్మా, నేను నీకు డబ్బులిచ్చాను కదా, అందులో సగం డబ్బు తీసి ఆకాష్కిచ్చి పంపించు. బ్యాంకులో జమ చేసి రమ్మని చెప్పు. ఏం డబ్బు? మీరు నాకెప్పుడు డబ్బులు ఇచ్చారు? లేదు లేదమ్మా, నేను నీకు స్వయంగా డబ్బులివ్వలేదు. కాని ఇందుకిచ్చి పంపించాను కదా ఆ డబ్బులు. మీరు ఎందుకు అబద్ధం చెప్తున్నారు? నాకెవరూ డబ్బులు ఇవ్వలేదు. నేనెందుకు అబద్ధం చెప్తాను? అంటే మరి నేను అబద్ధం చెప్తున్నానా? నేను చెప్తున్నాను కదా, నాకెవరూ ఏ డబ్బు ఇవ్వలేదు అని. మరి మీరు ఎందుకు నమ్మడం లేదు? అరే, అలా ఎలా నమ్మనమ్మా? అవి 1000-2000 కాదమ్మా, నేను నీ చేతికిచ్చి మర్చిపోవడానికి మొత్తం ₹1 కోటి. నేనిప్పుడే ఇందుని పిలిచి అడుగుతాను. అలాగే పిలవండి. ఇప్పుడే పాలకి పాలు, నీళ్ళకి నీళ్లు తేలిపోతాయి. ఇందు, ఇందు, ఇందు. వస్తున్నానక్క. ఏమైంది? ఇందు, ఏంటక్క? కాసేపటి క్రితం నేను నీకు ₹1 కోటి ఇచ్చాను కదా, విన్నావా? ఆ డబ్బుని మీరు నాకిచ్చారా? లేదు. మీరు విన్నారుగా. ఎందుకు ఇవ్వలేదు? అక్క, నేను ప్రజ్ఞ గదిలోకి వెళ్ళాను. తనక్కడ నాకు కనిపించలేదు. తన కోసం అక్కడ ఇక్కడ వెతికాను. పైగా సూట్ కేసు చాలా బరువుంది. అందుకే నీ గది అల్మారాలో పెట్టాను. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఏం పర్వాలేదమ్మా, ఇందులో నీ తప్పు లేదు, నా తప్పు లేదు. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడద్దు. నేను రెడీగా ఉండాలి. ఇప్పుడు నర్వస్ అయ్యానంటే అంత నాశనం అవుతుంది. ఇందు అమ్మమ్మ వస్తున్నారు, నేను ఇలాగే చేయాలి.
నేను డబ్బుని ఇక్కడ కదా పెట్టాను. ఓరి భగవంతుడా, ఇప్పుడు ఆ పెట్టె కనిపించట్లేదు, ఎక్కడికి పోయింది? ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బుల్ని వెంటనే బ్యాగ్లో పెట్టి ఉంచమని అమ్మమ్మకి చెప్పండి. ప్రజ్ఞ నన్ను అలా ఎందుకు చెప్పమంది? తను ఇలాంటి చిన్న చిన్న పనుల కోసం నా ఫేవర్ అస్సలు అడగదు. అది కాకుండా తన ఇంట్లో ఎవరినైనా అడగొచ్చు కదా నాన్నమ్మతో మాట్లాడమని. కానీ నన్నే ఎందుకు అడిగింది? నువ్వు ఇందు అమ్మమ్మ మీద నింద వేయగానే నేను మధ్యలోకి వస్తాను. అప్పుడు ఆ దొంగతనం ఇందు అమ్మమ్మ కాదు, నువ్వే చేసావని చెప్తాను. నువ్వు దొంగ అని నేను నిరూపించి తీరుతాను. ఒకవేళ ఈ దారే మిగిలింది అంటే నేను ఒప్పుకుంటున్నాను. ఇదంతా వాళ్ళ ప్లాన్ కోసం అయితే కాదు కదా. షిట్, అంటే తను నిజంగానే తన మీద దొంగతనాన్ని వేసుకోవాలనుకుంటుందా? కొద్ది రోజుల్లో నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ముందుకు వెళ్ళని ఈ బంధాన్ని మీరెందుకు కలుపుకోవాలనుకుంటున్నారు? ఈ ఇంట్లోకి వచ్చిన కారణమే తప్పైనప్పుడు వెళ్ళిపోయే కారణం మాత్రం సరిగ్గా ఎలా ఉంటుంది? నేను ఇలా చెయ్యక తప్పదు. తను ఇలా చేస్తుందేమో కానీ నేను తనని మాత్రం చేయనివ్వలేను. లేదు, తనంటే నాన్నమ్మకి ఎంతో ఇష్టం. అలాంటిది నాన్నమ్మ దృష్టిలో తను దొంగ కావడానికి వీల్లేదు. నేను ఇలా జరగనివ్వను. భగవంతుడా, నీకు తెలుసు నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను అని. ఈరోజు మొదటిసారి ఒక తప్పుడు పని చేయడానికి నువ్వు నాకు తోడుగా ఉండాలి. అక్క, అక్క, అది అక్క, అది అది అక్కడ, అది ఏమైంది? ఎంతగా ఎందుకు కంగారు పడుతున్నావు? అసలు ఏం జరిగింది? నేను పెట్టిన చోట ఆ సూట్ కేసు కనిపించట్లేదు. ₹1,00,00,000 మాయమైపోయాయా? మాయమయ్యాయా లేక ఎవరైనా తీసేశారా? ఏమంటున్నావు నువ్వు? అది 1000-2000 కాదు కదా, మొత్తం ₹1,00,00,000. సూట్ కేసు నిండిపోయి ఉంది. నువ్వు అసలు ఎక్కడ పెట్టావు ఆ డబ్బుని? నీ గదిలో ఆల్మారాలో పెట్టాను. మరి చూడండి, నా మాట జాగ్రత్తగా వినండి. ఎవరైనా ఆ సూట్ కేసు చూస్తే గనక, లేకపోతే ఎవరైనా సూట్ కేసుని పొరపాటున మీ గదికి తీసుకెళ్లిపోయి ఉంటే అది నాకు ఇప్పటికిప్పుడే తిరిగి ఇచ్చేయండి. అమ్మమ్మ, మీరు నన్ను అలా ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు మీరేమో ₹1,00,00,000 గురించి మాట్లాడుతున్నారు. ₹1,00,00,000 గురించి నాకైతే గుర్తే లేదు. ₹1000 చూసి ఎంత కాలమైందో. అత్తయ్య, అత్తయ్య, నేనసలు మీ గదిలోకే వెళ్ళలేదు. ఇలా అడిగితే ఏ ప్రయోజనం ఉండదు. డబ్బు దొరకదు. నీకెలా తెలుసు? నీకైతే ఆ డబ్బు గురించి అస్సలు తెలియదు. మరి దొరకవు అని నువ్వెలా చెప్పగలవు? ఎవరికి తెలుసు ఇందు అమ్మమ్మ డబ్బునెక్కడైనా దాచిపెట్టారేమో? దాచిపెట్టానా అంటే నీ ఉద్దేశం? అమ్మమ్మ, మీకు మొత్తం అంతా తెలుసు. మీరు డబ్బుని ఇందు అమ్మమ్మకిచ్చారు, నాకిచ్చి రమ్మని. ఆవిడ డబ్బు నాకు ఇవ్వడానికి వచ్చినప్పుడు నేను ఆవిడికి కనిపించలేదు. ఇప్పుడు ఆవిడికి డబ్బు కనిపించడం లేదు. ప్రజ్ఞ, ఏం చెప్పదలిచావో స్పష్టంగా చెప్పు. అమ్మమ్మ, నేను తిన్నగానే చెప్తున్నాను. ఎవరికి తెలుసు, ఉన్నట్టుండి ₹1,00,00,000 చూసేసరికి మీకు ఆశ పుట్టిందేమో. ₹1,00,00,000 చాలా పెద్ద మొత్తం. ఎవరికైనా ఆశ పుట్టొచ్చు. అలాగే మీ దగ్గరైతే అవకాశం కూడా ఉందిగా. అందుకే మీరే ఆ డబ్బుని దొంగిలించారు. దొంగలిచ్చిందా? నువ్వు అసలేం మాట్లాడుతున్నావు? నీకు మతి ఏమైనా పోయిందా? నా మతి పూర్తిగా బాగుందేమమ్మా. నేనిప్పుడు నిజమే చెప్తున్నాను. డబ్బు నిజంగానే దొంగిలించబడింది. నీ ఉద్దేశం ఏంటి? డబ్బు నేను దొంగిలించానా? కాదు, నీ నా ఉద్దేశంతో అనలేదు. మరైతే ఎవరు దొంగలిచ్చారు? నేను మీకు నిజం చెప్తాను, కానీ మీకు నా మాట మీద నమ్మకం ఉండాలి. బహుశా మీ మైండ్ దాన్ని నమ్మొచ్చు, కానీ మీ మనసు నమ్మకపోవచ్చు. ఎందుకంటే ఆ మనిషి మీ అందరి మనసుల్లోనూ చోటు సంపాదించుకుంది. తనకి ఎంత ప్రేమను పంచారంటే తను మిమ్మల్ని మోసం చేస్తుందని మీరు
కలలో కూడా ఊహించలేరు. చెప్పాలనుకుంటున్నది తిన్నక చెప్పు. ఎవరు దొంగతనం చేశారు? ఇలా చూడు, చీకట్లో నువ్వు దీపం వెలిగించొద్దు. లేదమ్మమ్మ, నేనేమో చీకట్లో దీపం వెలిగించట్లేదు. కాకపోతే ఒకరున్నారు, వాళ్ళు మిమ్మల్ని చీకట్లో ఉంచాలని ప్రయత్నిస్తున్నారు. తను మీ ప్రేమని నమ్మకాన్ని కేవలం ఇందుకోసమే గెలుచుకుంది. ఎందుకంటే తన గమ్యాన్ని చేరుకోవడానికి. ఆ డబ్బుని ప్రజ్ఞ దొంగిలించింది. ప్రజ్ఞ? ఏమైంది? మీకు నా మీద నమ్మకం కలగట్లేదా? కానీ నిజమైతే ఇదే మరి. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి గొప్పింటికి కోడలుగా వచ్చిందంటే తన మంచితనాన్ని మర్చిపోతుంది. మీ ముద్దుల కోడలు తన ఇంట్లోనే దొంగతనం చేసింది. తన అమాయకపు మొహం చూస్తే ఎవ్వరికి అనుమానం రాదు. కానీ నాది అనుమానం కాదు. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ డబ్బుని ప్రజ్ఞ దొంగిలించింది. నోర్మోయ్, నీలాంటిది కాదు తను. ప్రజ్ఞ సంస్కారం ఉన్న అమ్మాయి. ఇక ఇలాంటి అమ్మాయిలకి డబ్బు కాదు, కుటుంబమే సర్వస్వం అవుతుంది. నీకెంత ధైర్యం ఉంటే తన మీద ఇంత నింద మోపావు? ఎందుకు నింద వేయకూడదు? తను మీ కోడలు, నేను మీకేవి కాననా? అందుకే కదా, అంతేనా? నీకు ఎలా కావాలంటే అలా అనుకో, కానీ నేను ప్రజ్ఞకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా వినను. నీకసలు తెలుసా ప్రజ్ఞ ఇంటి కోసం ఎంత చేసిందో? నువ్వదంతా విన్నావంటే నింద వేసినందుకు తనని క్షమాపణ అడుగుతావు. నేనేమి విందల్చుకోలేదు, ఎందుకంటే నేను మొత్తం అంతా కల్లారా చూశాను. అమ్మమ్మ, మీరు నా మాట నమ్మండి. డబ్బుని ప్రజ్ఞ తీసింది. ప్రజ్ఞకి ఈ కుటుంబం మీద కాదు, డబ్బు మీద ఇష్టం. తను డబ్బు మీద ఆశతో గుడ్డిదైపోయింది. కానీ అమ్మమ్మ, మీరైనా కాస్త కళ్ళు తెరవండి. తన నిజ స్వరూపాన్ని కళ్ళారా చూడండి. మొహం అమాయకంగా పెట్టి మిమ్మల్ని మోసం చేస్తుంది. తన 2 చేతులతో ఈ ఇంటిని దోచేసుకుంటుంది. చాలిక ఆపుతావా నువ్వు? నేను ప్రజ్ఞకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా వినదలుచుకోలేదు. లేదంటే నా అంత చెడ్డదాన్ని చూసుండవు నువ్వు. మీకంటే చెడ్డవాళ్ళు కాదమ్మమ్మ. ఈ ప్రజ్ఞ కంటే చెడ్డవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. తన అభిని ఎందుకు పెళ్లి చేసుకుందంటే అమ్మమ్మ మిమ్మల్ని మోసం చేసి ఈ ఆస్తి మొత్తం కొట్టేయాలనుకుంటుంది. అలాగే అమ్మమ్మ, మీరందరూ తన సైడ్ మాట్లాడాలని తను మీ అందరినీ గౌరవిస్తున్నట్టు నాటకం ఆడుతుంది. అయినా తప్పంతా మీ అందరిదే కదా. తన ఇంటికొచ్చి 1 ఇయర్ కూడా కాలేదు, కానీ కళ్ళు మూసుకొని అంతా నమ్మేస్తున్నారు. ఇలా కళ్ళు మూసుకుంటే మరి ఇంట్లో దొంగతనం జరుగుతుంది కదా. ఆయన ఎప్పటి నుంచి దొంగతనం చేస్తుందో. ముందు కోట్లలో నుంచి లక్షలు దొంగలించేది, ఇక ఇప్పుడు కోట్ల రూపాయలు. అమ్మమ్మ, నా మాట విని పోలీసులకు పట్టించండి. అలాగే మెడ పెట్టుకుని తనని ఇంట్లోంచి బయటకు గెంటించేయండి. ఈ రోజు డబ్బు కోసం ఇంట్లో దొంగతనం చేసింది, రేపు మీ ప్రాణాలు కూడా తీస్తుంది. నోర్మయ్, లేకపోతే నీ పళ్ళు రాలగొడతాను నేను. తను నా ప్రాణాలు తీస్తుందా? తనను చూస్తేనే నాకు ఊపిరాడుతుంది. తను నా ప్రాణాలు తీస్తుందా? ఉదయాన్నే లేవగానే తను నవ్వుతున్న మొహాన్ని చూస్తుంటే అప్పుడు నాకు వయసు ఇంకా పెరిగినట్టుగా అనిపిస్తుంది. ప్రజ్ఞ నేను బ్రతకడానికి అవకాశాన్ని కల్పించలేదు, కానీ నేను బ్రతకడానికి కారణం అయ్యింది. నా సంతోషాలు మొత్తం అన్నీ కూడా తనతోనే ముడిపడి ఉన్నాయి. తన గురించి తప్పుగా మాట్లాడే ముందు 100 సార్లు తప్పకుండా ఆలోచించు. ప్రపంచం మొత్తం చూశాను నేను, కానీ ప్రజ్ఞలాగా ఎవరూ లేరు. అరే, తనను చూసిన తర్వాత ఒకటే అనిపిస్తుంది మనసుకి. ఎవరైతే ఎదుటి వాళ్ళ కోసం బతుకుతారో వాళ్ళు తమ కోసం ఏమీ ఆలోచించరని. నా దృష్టిలో తను ఒక తప్పైతే చేసింది. ఆకాష్కి ఇంకా అర్చనకి పెళ్లి జరిపించి, కానీ ఎప్పుడైతే నేను తన నిర్ణయాన్ని బాగా అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు నేను నా దృష్టిలో తప్పని నిరూపితమయ్యాను. అరే, తనైతే
ఇద్దరు ప్రేమికులని ఒకటిగా కలిపింది. ప్రజ్ఞ నిజం కోసం తన అయిన వాళ్ళని బాధ పెట్టగలదేమో కాని తప్పు చేయడం కోసం తన వాళ్ళని ఎప్పటికీ మోసం చేయలేదు. తన వాళ్ళని ఎప్పటికీ మోసం చేయలేదు నా ప్రజ్ఞ. అమ్మమ్మ నమ్మకం కొంచెం కూడా తగ్గడం లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయినా నువ్వు కూడా తన మంచితనాన్ని కళ్ళారా చూసావుగా. నీకు ఇల్లు లేదని తెలిసి తనే కదా నిన్నింటికి తీసుకొచ్చింది. అలాగే నీ వల్ల నూనె కింద ఒలికిపోతే తను నిన్ను కాపాడటం కోసం ఆ నిందను తన మీద వేసుకుంది. ప్లీజ్ అమ్మమ్మ, ఆ నిందని నన్ను కాదు తనని తాను కాపాడుకోవడం కోసం వేసుకుంది. చూడు, ఇప్పుడు నువ్వు చెప్పే ఏ కథను విందల్చుకోలేదు. అర్థమైందా? కథ కదమ్మమ్మ, తన గురించి నేను మీకు నిజం చెప్తున్నాను. తన గురించి నాకు తెలిసిపోయిందన్న విషయం ప్రెగ్నెంట్ కూడా తెలుసు. అలాగా? ఇంకేమైనా ఉన్నాయా మాకు తెలియని నిజాలు? ఇప్పుడే చెప్తాను. కొద్ది రోజుల క్రితం తన ఇంట్లో దొంగతనం చేసింది. పైగా నేను తనకు చెప్పాను కూడా, మళ్ళీ ఇంట్లో దొంగతనం చేసే ప్రయత్నం చెయ్యొద్దని. అంతే. అందుకనే తను నా నిందని తన మీద వేసుకుంది. తను ఏమనుకుందంటే నేను తన దొంగతనం గురించి ఈ ఇంట్లో ఎవరికి ఏవి చెప్పనని. కానీ నేను అలా కాదు కదా. నేనందరికీ చెప్పి తీరుతాను. అమ్మమ్మ, మీరందరూ ఇలా మోసపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. అందుకే నేను తన నిజ స్వరూపాన్ని మీ అందరి ముందు బయట పెట్టాలనుకున్నాను. నేను మీ కోడల గురించి మీ అందరి ముందు మాట్లాడే హక్కు నాకు ఏ మాత్రం లేదని నేను ఒప్పుకుంటాను. కానీ ఆలియా నా ఫ్రెండ్. తను తన భర్తని మోసం చేయగలదేమో, కానీ నేను నా ఫ్రెండ్ అన్నయ్యకి మోసం జరగనివ్వను కదమ్మమ్మ. ఏ ఇంట్లో అయితే నాకు చోటు ఇచ్చారో ఆ ఇల్లు నాశనం అయిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఒకవేళ ఇలా చేయడం వల్ల మీ దృష్టిలో నేను చెడ్డదాన్నైనా పర్లేదు. నేను చెడ్డదాన్నే. ఎందుకంటే ఒకవేళ మంచి వాళ్ళు తనలాగా ఉంటే నేను చెడ్డదానిగా సంతోషంగా ఉంటాను. ఇదిగో ఈ న్యాయ దేవత ఇప్పుడు బండరాయిలా నిలబడి ఉంది కదా. తనని అడగండి ఎందుకు మౌనంగా ఉందని. ఎందుకంటే తనకు తెలుసు తను తప్పు చేసిందని. లేదంటే తను ఇలా తలదించుకోవాల్సిన అవసరం ఏంటి తనకు? కేవలం తన కారణంగానే మీరందరూ తలదించుకుంటున్నారు. ఇప్పుడు మీరందరూ తన తరపున మాట్లాడుతున్నారు. మరి తనెందుకు మౌనంగా ఉందో అది అడగండి. ఒకవేళ తన దొంగ కాకపోతే నన్ను ఎందుకు మాట్లాడేస్తుంది, నా నోరు ఎందుకు మూయించడానికి ట్రై చేయట్లేదో అడగండి. తనని అడగండి. ప్రజ్ఞ, ఎందుకు మౌనంగా ఉన్నావు? నువ్వు దొంగతనం చేయలేదని జవాబు చెప్పు ప్రజ్ఞ. లేకపోతే ఇది ఇలాగే ఏదేదో వాగుతుంటుంది. ప్లీజ్ అక్క, ఏమైనా మాట్లాడు. మా అందరికీ తెలుసు నువ్వు దొంగతనం చేయలేదని. మేమందరం నీకు తోడుగా ఉన్నాం. ప్లీజ్ అక్క, ఏదో ఒకటి చెప్పు. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? ప్రజ్ఞ, నీ మౌనం నా బాధని మరింత పెంచుతోంది. మాట్లాడమ్మా. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చెప్పు. ఏం చెప్పాలి? నేనేం చెప్పాలి? తను అబద్ధం చెప్తుందమ్మా. తను ఏం చెప్తే అది మీరు నమ్మేస్తారా? రేపు తనే దొంగతనం చేసిందని నేను చెప్తే మీరు నమ్మేస్తారా? అయినా తన దగ్గర సాక్ష్యం ఏముంది? నేను దొంగతనం చేస్తుంటే కళ్ళారా చూసిందా? నువ్వు నిరూపించగలవా నేను దొంగతనం చేశానని? నేను నిరూపించగలను. ఐ కెన్ ప్రూవ్ ఇట్. అమ్మమ్మ, నాకు తెలుసు తను దొంగతనం చేసినట్టు ఒప్పుకోదని. ఇక అందుకనే నేను నాతో పాటు సాక్ష్యాన్ని తీసుకొచ్చాను. ఒకవేళ నిజంగానే నీ దగ్గర సాక్ష్యం ఉంటే ఎందుకు ఆలస్యం? ప్రూవ్ చేయి అందరికీ. నేను దొంగతనం చేశానని నిరూపించు. అమ్మమ్మ, మీరందరూ తన రూమ్కి రండి. ఇప్పుడే రండి, నేను మీకు చూపిస్తాను. అమ్మమ్మ, మీరు తన మాటలు నమ్మకండి. తన అబద్ధం చెప్తాను. తన దగ్గర ఏ సాక్ష్యం లేదు. నా దగ్గర సాక్ష్యం ఉంది, కానీ అది నేను ఇక్కడ చూపించలేను అమ్మమ్మ. ఏ? ఎందుకు చూపించలేవు? నీకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ప్రజ్ఞ. జవాబు చెప్పే అవసరం లేదా, లేక నీ దగ్గర జవాబు లేదా? అమ్మమ్మ, మీరిప్పుడే రండి నాతో పాటు. మీరందరూ రండి తన రూమ్. అమ్మమ్మ ఎక్కడికి రారు. ఏ, నువ్వు దొంగవి కాదు నిజమే చెప్తే ఎందుకు భయపడుతున్నావు? నన్ను ఎందుకు ఆపుతున్నావు? నేనేమి భయపడ్డలేదు. నేను నీకు ఏం చెప్తున్నానంటే నేను ప్రజ్ఞ, మాకు తెలుసు నువ్వు దొంగతనం చేయలేదని.
తనేం చూపించదలుచుకుందో చూపియని. పద. లేదు, నేను తనతో ఎక్కడికి రాను. కావాలంటే మీరందరూ వెళ్ళండి. తన డ్రామాని నేను చూడలేను. అమ్మమ్మ అమ్మమ్మ, మీరు ప్లీజ్ నాతో పట్టండి. ఆ సాక్ష్యాన్ని మీ కళ్ళారా చూడండి. ఆ తర్వాత మీరే డిసైడ్ అవ్వండి ఎవరు కరెక్ట్ ఎవరు తప్పని. ప్లీజ్ అమ్మమ్మ. సరే పద.